అలాంటిది ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, ఎక్కడ డెవలప్ అవుతుంది? వీళ్ళు రాజధాని పేరు చూపించి అప్పులు తెస్తున్నారు, అప్పులు కుప్పలుగా తయారవుతుంది. జీడిపి గ్రోత్ రేట్ కూడా పెరిగినది, కొనుగోలు శక్తి పెరిగినది, పండుగలు కూడా అంతకంటే బాగా చేసుకుంటున్నారు. అంటే దసరా కానీ ఇట్లాంటి పండుగలు కూడా బాగా చేసుకున్నారు ప్రజలు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవనేది వాళ్ళ వాదన. మీరు చూసారో లేదో 2019 నుంచి 2024 వరకు ఉన్నప్పుడు మీరు ఒకసారి చూడండి, ఏ షాపింగ్ మాల్స్ కానీ కనీసం పండగలు వస్తుంటే ఎక్కడ ఏ గల్లీ వీధులు చూసినా కూడా కిటకిటలాడుతూ ఉండేవి. ఎందుకంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అలా వేసేవారు. రైతులకు కానీ, ఆడబిడ్డలకు కానీ, అలాగే చదువుకునే చిన్న పాపలకు కానీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వేసేవారు. నిజంగా పండగ వచ్చిందంటే ఆ వాతావరణం వారం రోజుల ముందు రెడీ అయ్యేది. జగన్ అన్న ఒక క్యాలెండర్ పెట్టుకుని ఆ క్యాలెండర్ ప్రకారం సంక్షేమాలు అందించేవారు. అలాంటి ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాల్లో, మనకు స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అన్న ఉన్నారా? అది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం.